సో, ఈ మూవ్‌మెంట్ అనేది తగ్గిపోయినప్పుడు చాలామంది ఆ పెయిన్ తట్టుకోలేక చాలా పెయిన్ కిల్లర్స్ హ్మ్. వేసుకుంటూ ఉంటారు. ఆ మూవ్‌మెంట్ కోసం అన్ని హ్మ్. స్టెరాయిడ్స్ హ్మ్. తీసుకుంటూ ఉంటారు. సో, అప్పటికప్పుడు ఒక 1 మంత్, 2 మంత్స్ హ్మ్. చాలా ఫ్రీగా అనిపిస్తూ ఉంటది. మూవ్‌మెంట్ అదే. మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో కానీ చాలా వరకు దాన్ని సర్జరీకి కూడా పెద్దగా ప్రిఫర్ చెయ్యరు కదా సార్. మరి యెస్. పెయిన్ మేనేజ్‌మెంట్‌లోని దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఎలా చేస్తారు దీన్ని? యెస్. సో, అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ మధ్యలో నీరు చేరటము, ఆ మూవ్‌మెంట్స్ బాగా తగ్గిపోవడము, అదెసివ్ క్యాప్సులైటిస్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అయినప్పుడు డే టు డే లైఫ్ అన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. హ్మ్. దానికి ఫస్ట్ ఇనీషియల్‌గా చాలామంది టాబ్లెట్స్ ట్రై చేస్తారు. టాబ్లెట్స్ ట్రై చేశాక కొంతమంది ఫిజియోథెరపీ అంటారు. ఫిజియోథెరపీ లోపల ఏమైతదంటే కొద్దిగా ఇగ్నోరెన్స్ తోటి పెయిన్ ఉన్నా గానీ ఎక్కువ మూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ మజిల్స్ ఇంకా టేర్ అవ్వడము, మజిల్స్ ఇంకా ఆ! రప్చర్ అవ్వడము అయితా ఉంటుంది. ఓకే. సో, మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ లోపల ఫస్ట్ ఏం చేస్తామంటే క్లినికల్‌గా పేషెంట్‌ని చూస్తాము. అంటే రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్. ఏ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ వరకు వాళ్ళు ఫ్రీగా చేయగలుగుతున్నారు. తర్వాత నొప్పి ఏ స్టేజ్‌లో వస్తుంది చూస్తాం. దాని హ్మ్. తర్వాత ఒక హై రిజల్యూషన్ స్కాన్. ఆ స్కాన్ లోపల ఏంటంటే ఏ మజిల్ లేయర్స్ మధ్యలో నీరున్నది, ఏ మజిల్స్ కొద్ది పాక్షికంగా దెబ్బతిన్నది, ఎటు పక్కన మనకి ఇన్‌ఫ్లమేటరీ ఫ్లూయిడ్ ఎక్కువ ఉందో చూస్తాం.